శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గురుభ్యో నమః. చంద్రగ్రహణము పరోక్షంగా మనకు మన భారతదేశంలో కనపడదు. ఈ భద్రపద మాసం 18వ తారీఖు నాడు వస్తుంది. ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఎప్పుడండి అని చెప్పంటే ఉదయకాలం 6:11 నుంచి 10:17 వరకు ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణము ఎవరికి కనబడుతుందంటే పరోక్షంగా అని చెప్పంటే ఇది పరోక్షంగా కనపడేది అమెరికా, యూరప్ దేశాలు, అట్లాంటికా ఇలాంటి దేశాల మీద ఉంటుంది. తర్వాత బాంబే అంటే మధ్య నగరం అయితే ఏదైతే ఉందో బాంబే మన భారతదేశంలో వారిపైన ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ప్రభావం అని చెప్పంటే మనకు ఇది పరోక్షంగా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి మన భారతదేశంలో నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలు కానీ తర్వాత ఇతరత్ర ఎవరైతే ఉన్నారో ఎవరైనా మనం ఉదయకాలమే, ఎందుకంటే గ్రహణం ముందు ఇల్లు శుద్ధి చేసుకుంటాం, గ్రహణం తర్వాత శుద్ధి చేసుకుని స్నానాలు ఆచరిస్తాము మన హిందూ సాంప్రదాయంలో కాబట్టి. అయితే అలాంటివి ఆచరించవలసిన అవసరం లేదు. కానీ కొంతవరకైతే కొన్ని రాశుల మీద అయితే ఇది యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీని యొక్క ప్రభావం ఏ రాశులు అని చెప్పంటే మేషం, కుంభం, మిథునం, కర్కాటకం, కన్య, వృచ్చిక ఇలా ఈ రాశుల మీద కొద్దిగా ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఎలాంటి కూడా భయపడకుండా ఉండడం అవసరం లేదు. కానీ ఈ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఇది ఇతర దేశాల పైన మాత్రమే వారికి మాత్రమే కనబడుతుంది. ఎందుకని చెప్పంటే సూర్యుడు చంద్రుడు ఒక్కడే కాబట్టి ప్రపంచమంతా అంటే భూమి ఎంతవరకు ఉన్నదో అంతవరకు సూర్యుడు చంద్రుడు ఒక్కడే కాబట్టి మనకు కూడా భాగం ఉంటుంది. మన భారతదేశంలో కూడా భాగం ఉంటుంది కాబట్టి మనం కూడా ఆచరించాలి. ఇది వాస్తవానికి అయితే కనబడదు కానీ మనం ఆచరిస్తే చాలా బాగుంటది. అయితే ఉదయకాలమే మీరు లేచిన తర్వాత 6 గంటలు అని చెప్పంటే 6 గంటల తర్వాత అంటే 10 గంటల వరకు మీ యొక్క పూజలు ఏదైనా మీ పూజ మందిరంలో పూజలు చేసుకోవడానికి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే 6 గంటల ముందే చేసుకోండి. అంటే ఎప్పుడంటే ఇది మీరు ఉదయకాలము బ్రహ్మముహూర్తంలో 4 గంటలు లేచిన తర్వాత అప్పుడు తొందరగా పూజా కార్యక్రమాలన్నీ ముగించుకోండి. ముగించిన తర్వాత 6 తర్వాత తిరిగి మళ్ళీ 10:17 తర్వాత మీరు మీ యొక్క ఇల్లును శుద్ధి చేసుకొని మీరు స్నానం ఆచరిస్తే మీకు ఎంతో శుభప్రదంగా ఉంటది. అయితే అట్లా కాదు పంతులు గారు మీరు ఇప్పుడే చెప్పారు కదా మేము పాటించిన అవసరం లేదన్నారు కదా అని చెప్పంటే మీకు పాటించితే మంచిది. పాటించకపోతే ఏదైనా ప్రభావం ఉంటుంది అని చెప్పంటే ప్రభావం ఉంటే మీ పైన ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఇప్పుడు ఏదైతే రాశులు ఉన్నాయో కుంభం, మేషం, మీనం, ఇది మిథునం, కర్కాటకము, ఈ వృచ్చికము, తర్వాత కన్యా రాశులు, ఈ రాశుల వారికి కొద్దిగా ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అని చెప్పంటే ఆ సమయంలో కూర్చొని మీరు అమెరికాలో ఉండండి, ఇండియాలో ఉండండి, లండన్లో ఉండండి, ఎలాంటి దేశాలలో ఉన్నా కానీ మా తెలుగు వారు కానీ ఎవరైతే కానీ ఎక్కడైతే ఉన్నా కానీ మీరు యొక్క నామ జపం చేసుకోండి. పార్వతీ పరమేశ్వరుల జపం కానీ లేదు అని చెప్పారంటే లక్ష్మీనారాయణ జపం కానీ చేసుకోండి. ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమ శివాయ అని చెప్పని ఒక నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇందులోనూ ఆ కాలంలో గ్రహణ సమయంలో మీరు ఈ యొక్క నామజపం చేస్తే మీకు చాలా కొన్ని రేట్ల పుణ్య ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మిత్రులారా మీరందరూ ఈ నామజపం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ మన తెలుగు రాష్ట్రాల వారు ఉన్నాయైనా కానీ ఎవరైనా పర్వాలేదు. ఆ సమయంలో ఎందుకంటే ఉద్యోగం వెళ్లే వారికి అయితే కొంత తొందరగా ఉంటుంది కాబట్టి మిగతా వారికి అంత నార్మల్గానే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా మీరు యొక్క వెహికల్లో కూర్చున్నా కానీ ఏదైనా కూర్చున్నా కానీ నామజపం చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకని చెప్పంటే ఇంతకు ముందు కూడా మనకు చెప్పినట్టు ఏది నవగ్రహాలు ఇంతకుముందు వివరించాను. నవగ్రహాలు 5 గ్రహాలు శుభగ్రహాలైనా కానీ ఒకే తాటి మీదకి వస్తాయని చెప్పంటే మనకు ఏది పడమట అని చెప్పంటే ఉత్తర భారతదేశం కానీ తర్వాత ఏది పడమట భారతదేశంలో కానీ కొన్ని నదీ జలాలు కానీ ఇట్లా వర్షాలు కానీ రావడం జరిగింది. అలా జరిగి విపత్తులు కూడా జరిగినాయి. కాబట్టి మీరు ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకోండి. ఇది ఏమి కాదు కానీ నామజపం చేస్తే సంతోషిస్తారు. కాబట్టి ఇది సంపూర్ణ అంటే పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణము రోజు మీరు జపం చేస్తూ మీ యొక్క సమయాన్ని కేటాయించి జపం చేసుకుంటే మీకు శుభప్రదం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీ
బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.